ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది. అది ఏంటంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి. లేకుంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయి అని అపోహపడుతుంటారు. అయితే శివలింగం గురించి శివమహాపురాణం ఏమి చెబుతోందంటే బొటనవేలంత శివలింగాన్నైనా ప్రతి ఇంట్లో ఉంచుకోవాలని. శివాలయం లేని శ్మశానం కూడా ఉండదంటారు. ఎందుకంటే ఉగ్ర భూత ప్రేత పిశాచాలు వచ్చేస్తాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. శ్మశానంలో శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ప్రతి ఇంట్లో బొటనవేలంత శివలింగాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. ప్రతిరోజు మంచినీళ్లతో అభిషేకం చేయాలి. లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడగట్టి ఆ నీళ్లతోనైనా అభిషేకం చేయాలి. ఒక్కోసారి చేయలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకున్నా పర్వాలేదు. ఆ అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవవచ్చు. ఓం నమః శివాయ అని జపం చేసినా సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.